అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. మేనత్తను నరికిన అల్లుడు. రోడ్డుపై స్పాట్లో అత్త మృతి. షాకైన గ్రామస్తులు. డబ్బులివ్వనందుకే దారుణం. తాగుడుకు బానిసైన అల్లుడు. ములుగు జిల్లాలో ఘటన. తొలి వెలుగు, హైదరాబాద్. ఈ మధ్యకాలంలో నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భార్యను భర్త చంపడం లేదా భర్తను భార్య చంపడం లాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో దారుణం చోటు చేసుకుంది. ములుగు జిల్లాలో ఓ వ్యక్తి మేనత్తను గొడ్డలితో నరికి చంపేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే, జిల్లాలోని వెంకటాపురం మండలం ఇప్పలగూడెంకు చెందిన కొండగర్ల విజయ్ కుమార్ జల్సాలకు అలవాటుపడ్డాడు. దీనికి తోడు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే అదే గ్రామంలో ఉంటున్న అతడి మేనత్త కొండగొర్ల ఎల్లమ్మ 50 నుంచి డబ్బులు ఇవ్వాలని అడిగాడు. ఆమె తాగుడుకు, జల్సాలకు డబ్బు ఇచ్చేందుకు నిరాకరించింది. ఆరుబయటకు వెళ్ళింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న విజయ్ రోడ్డుపైనే ఆమెను గొడ్డలితో కిరాతకంగా నరికి చంపేశాడు. రక్తపు మడుగులో ఉన్న ఎల్లమ్మ మృతదేహాన్ని చూసి గ్రామస్తులు షాకైపోయారు. ఈ ఘటన తర్వాత నిందితుడు విజయ్ నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. అనంతరం సీఐ ముత్యం రమేష్, ఎస్ఐ తిరుమలరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. జాగ్రత్తలు మరియు సలహాలు. తాగుడు, జల్సాలు, మద్యం అలవాటు ఉన్నవారు వెంటనే ఆ అలవాటును వదిలేయాలి. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కౌన్సెలింగ్, 104 హెల్ప్ లైన్ తీసుకోండి. కుటుంబ సభ్యులు ఒకరినొకరు మద్దతు ఇవ్వండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు బ్యాంకులు లేదా సహాయక సంస్థల సహాయం తీసుకోండి. హింస, దాడి ఎదురైతే వెంటనే పోలీసులకు 100 ఫిర్యాదు చేయండి. మద్యం మత్తులో హింసాత్మక ప్రవర్తన ఉన్నవారిని కుటుంబం గమనించి సహాయం అందించండి. మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఒంటరిగా ఉండకండి. వైద్య సహాయం తీసుకోండి.